నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం, లక్షల్లో నష్టపోయిన దుకాణ యజమానులు. ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపుకు పటిష్ట ప్రణాళికకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్న జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్. నంద్యాల జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారులు విస్తృతంగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల దుకాణాల తనిఖీ. చింతలు తీర్చే చింత చిగురు, ఆరోగ్య ప్రదాయిని. నంద్యాల మండలం పోలూరులో కరువు పనికి వెళ్లిన కూలికి పాము కాటు. నంద్యాల పట్టణం నాగులకుంట రోడ్డు నందు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ అగ్ని ప్రమాదంలో 4 దుకాణాలు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అగ్ని ప్రమాదాన్ని అదుపు చేశారు. ఈ ప్రమాదంలో లక్షల రూపాయలు దుకాణ యజమానులకు నష్టం సంభవించింది. సోమవారం నంద్యాల ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, స్థానిక కౌన్సిలర్ అబ్దుల్ మజీద్, వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించి ప్రభుత్వం ద్వారా తగు సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత పట్టణంలోని నాగులకుంట రోడ్డు నందు స్క్రాప్ షాప్, కార్పెంటర్ షాప్, లెత్ అండ్ వెల్డింగ్ షాప్, బట్టల దుకాణాల్లో అగ్ని ప్రమాదం సంభవించి అందులో ఉన్న విలువైన సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతి కాబడ్డాయి. ఒక్కొక్క షాప్ నందు దాదాపుగా 6 నుండి 8 లక్షల వరకు నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడం జరిగింది. బాధితులను ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, స్థానిక కౌన్సిలర్ అబ్దుల్ మజీద్ కలిసి పరామర్శించి బాధితులకు ప్రభుత్వం నుండి తగిన సాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
నిన్న రాత్రి దాదాపు 2-3 గంటల మధ్యలో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇక్కడ వచ్చేసి ఒక స్క్రాప్ షాపు కాలడం వల్ల ఐరన్ కంప్లీట్గా ఎంత సివియర్గా జరిగింది అంటే ఐరన్ మెల్ట్ అయ్యి ముద్దల్లేక పడిపోవడం జరిగింది. అంత సివియారిటీ ఉంది. అలాగే పక్కన కార్పెంటర్ షాప్ ఉండింది. కార్పెంటర్ షాప్లో విలువైన సామాగ్రి, ప్లైవుడ్ మెటీరియల్, వుడ్డు, తర్వాత వాళ్ళ లేత్ మిషను, కటింగ్ మిషను, అలాగే వాళ్ళు ఎలక్షన్స్ కోసం అని చెప్పేసి బాక్సులు కూడా తయారు చేస్తూ ఉన్నారు. దాదాపు 50 బాక్సులు డెలివరీ ఇచ్చారు. ఇంకా డెలివరీ ఇవ్వాల్సింది ఉన్నాయి. అవన్నీ ఫినిష్డ్ ప్రోడక్ట్ అంతా కంప్లీట్గా అగ్గికి ఆహుతి కావడం జరిగింది. విపరీతమైన నష్టం అయితే వాళ్ళకి వచ్చింది. వుడ్ కాబట్టి ఎక్కువ నష్టపోవడం అయితే జరిగింది. దాదాపు నా అంచనా ప్రకారం అయితే 7-8 లక్షల రూపాయలు పైననే జరిగింది నష్టము. ఆ తర్వాత మనం ఇప్పుడు ఉన్నటువంటి లేత్ అండ్ వెల్డింగ్ షాప్లో పాపం వాళ్ళది మిషన్లన్నీ పోయినాయి. లోపలికి పోయి చూడడం జరిగింది. మీటర్ కాలిపోయింది, మోటార్స్ కాలిపోయినాయి, లేత్ వెల్డింగ్ మిషన్ పోయింది. లేత్ సామాను సెన్సిటివ్గా ఉంటాయి, అవన్నీ హార్డ్ అయిపోయినాయి. అవి ఏమాత్రం పనికి రాకుండా పోయినాయి. దాదాపు వాళ్ళు కూడా 4.5 లక్షల రూపాయలు ప్రాథమికంగానే వాళ్ళు జరిగిందని చెప్తా ఉన్నారు. ఆ తర్వాత దీనికి ఆనుకొని ఒక బట్టల అంగడి ఉంది. పాపం వాళ్ళైతే ఆ బిల్స్ తీసుకొని వస్తామని చెప్పేసి పోయారు. బట్టల అంగడిలో లేబర్కు డైలీ అమ్ముకునే తూపుడు బండ్ల వాళ్లకు వాళ్ళు హోల్సేల్గా ఇచ్చేవాళ్ళు. వాళ్ళ షాపులలో కూడా నష్టం జరిగింది. ఆ బాక్సులే వాళ్ళవి బట్టలవి జరిగిపోయినాయి. అందులో కొంత ఫైర్ సర్వీస్ ఆగిన తర్వాత అవన్నీ బట్టలని సగం కాలడం వల్ల వాసనకు అవి కూడా పనికి రాకుండా పోయినాయి. వీళ్ళకు పాపము విపరీతమైన నష్టం అయితే జరిగింది. నేను మీ ద్వారా ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసేది ఏమంటే సాధ్యమైనంత వరకు వాళ్లకు సహాయం చేసే రకంగా మీరు చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. నా వరకైతే నేను వీళ్ళ ఎస్టిమేషన్స్ అన్నీ తీసుకొని పోయి దీన్ని కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కొత్తగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు కాబట్టి వాళ్లకు చెప్పి వీళ్ళకి నా వరకు సహాయం చేయగలని చెప్పేసి మీ ద్వారా వీళ్ళకి తెలుపుతాను. ఈరోజు ఎంతో బాధాకరమైన విషయము. నా వార్డు 10వ వార్డులో ఇక్కడ దాదాపు 4 షాపులు ఫైర్ కావడం జరిగింది. ఒక్కో షాప్కి 5 లక్షలు, 6 లక్షలు, 8 లక్షల దాకా నష్టం జరగడం. దీనివల్ల వాళ్ళు పాపం పేదవాళ్ళు, వాళ్ళకి ఏదో చేయాలని మేము గవర్నమెంట్ దగ్గరికి తీసుకుపోతున్నాము. అట్లనే మా ఎమ్మెల్సీ సార్ కూడా రావడం జరిగింది. దీన్ని వెంటనే వీలైనంత త్వరలో వీళ్ళకి నష్టపరిహారం ఏం జరిగిందో చేస్తామని హామీ ఇస్తాను. అదే రాత్రి జరిగిన 2-2:30కు ఫైర్లా ఇక్కడ నాగులకుంట రోడ్డు ఆపోజిట్లా వెనుక స్క్రాప్ షాపు, కార్పెంటర్ షాప్ అనుకోవడం వల్ల సిలిండర్ వెలి యూతల వైపు బట్టల షాపు మంటలు వ్యాపించి దాదాపు 5 తోపుడు బండ్లు, దాని మీద ఉన్న సరుకు దాదాపు 4 నుంచి 5 లక్షల రూపాయలు ఉంటుంది. సరిగ్గా అందాజు లేదు. మొత్తం షెడ్ మొత్తం పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఉదయం 5 గంటలకు ఇక్కడ మీ షాపులు అంటుకున్నాయంటే తక్షణం మా అన్నకు ఫోన్ చేసి నేను ఇక్కడికి చేరుకున్నాను. వచ్చే వరకు దగ్గర రానికి లేదు. ఫైర్ ఇంజన్ వల్ల ఆర్పుతున్నారు. కాస్త మంటలు ఆర్పినాక చూస్తే బండ్లతో సహా బెండ్ అయిపోయి ఏం లేదు, జీరో. మేము రోజువారీగా బట్టలు తీసుకొని ఇక్కడ అమ్ముకునే వాళ్ళం. ప్రభుత్వం తరఫున సహాయం చేయగలరని కోరుతున్నాను. నా పేరు మహబూబ్ సార్. నేను కార్పెంటర్ పని చేస్తాను ఈరోజు షాపు. రాత్రి ఫోన్ చేశారు 4 గంటలకు. వచ్చే లోపల అంతా కలిపి మా కాడ సామాన్లు ఉండే, ఈ మిషన్లు 4 పెద్ద మిషన్లు ఉండే, 10 చిన్న మిషన్లు ఉండే. మెటీరియల్ పనిచేసే మెటీరియల్ తెచ్చి పెట్టిండే మేము. బాక్సులు చేసేది అది పనిచేసే మెటీరియల్ అవి అన్నీ పోయి రోడ్డు మీద పడినాము. ఆ మెటీరియలే అలా 10 లక్షలాగా అవుతుంది. పనిచేసేది రోడ్డు పెట్టాము. ఈ ప్రభుత్వం మాకు ఆదుకోవాలని. నా పేరు ఇంతియాజ్, నాది వెల్డింగ్ షాపు. రాత్రి సుమారు 4 గంటలకు మాకు ఫోన్ వచ్చింది, ఈరోజు కాలిపోయిందని. హడావుడిగా వచ్చినాం మేము. వచ్చేసరికి మొత్తం కాలిపోయింది మాది. చాలా మంది మిషన్లు సుమారు అన్ని మిషన్ మొత్తం కాలిపోయినాయి. ఒక్క మిషన్ కూడా మాకు మిగలేదు. సుమారు నష్టం వచ్చింది మాకైతే 5-6 లక్షల దాకా నష్టం వచ్చింది మాకు. ఇది మాకేమైనా గవర్నమెంట్ సాయం వస్తే బాగుంటుంది. జూన్ నెల 4వ తేదీన చేపట్టనున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పక్కా ప్రణాళికలతో చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ కు నివేదించారు. ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుండి సోమవారం కేంద్ర ఎన్నికల అధికారులు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్బీర్ సింగ్ లతో కలిసి కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ వివిధ రాష్ట్రాల ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాలలోని
స్ట్రాంగ్ రూమ్లను, కమాండ్ కంట్రోల్ రూమ్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ మాట్లాడుతూ జూన్ 4వ తేదీన నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని పూర్తి పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్టమైన ప్రణాళికతో నిర్వహించాలని రాష్ట్రాల ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. దేశంలోని కొన్ని ప్రాంతాలలో మినహా పలు రాష్ట్రాలలో ఎన్నికల పోలింగ్ ప్రక్రియను సిబ్బంది ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, ఎటువంటి సమస్యలు లేకుండా పోలింగ్ నిర్వహించిన ఎన్నికల సిబ్బందిని ఈ సందర్భంగా రాజీవ్ కుమార్ అభినందించారు. అదే స్ఫూర్తితో ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు లేకుండా కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేసేందుకు రిటర్నింగ్ అధికారులు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అమలు చేయాలన్నారు. కౌంటింగ్ కొరకు నియమించిన సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ అందించాలన్నారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతను రిటర్నింగ్ అధికారులు ప్రతిరోజు సందర్శించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపునకు చర్యలు చేపట్టామన్నారు. ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో రైతు సోదరులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను, పురుగు మందులను అందించాలన్న ఉద్దేశంతో వ్యవసాయ శాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వారి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాలోని అన్ని డివిజన్ల పరిధిలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల అధికృత డీలర్ల దుకాణాలను, లైసెన్స్ కలిగి ఉన్న దుకాణాలను తనిఖీ నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం నిబంధనల మేరకు నాణ్యమైన వాటిని రైతు సోదరులకు అందించాలని, అలాగే సంబంధిత రికార్డులను ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచాలని, లేని పక్షంలో దుకాణాల లైసెన్సులను రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో నంద్యాల డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు డాక్టర్ రాజశేఖర్, ఆత్మకూరు డివిజన్ సహాయ సంచాలకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడుతూ రైతు సోదరులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను అందించాలన్న ప్రభుత్వ ఉద్దేశంలో భాగంగా వ్యవసాయ శాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఆయా దుకాణాలను తనిఖీ నిర్వహించడం జరిగిందన్నారు. ఇంటర్నల్ స్క్వాడ్లు బృందాలుగా వెళ్లి విస్తృతంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న విత్తన, ఎరువుల, పురుగు మందుల దుకాణాలను తనిఖీ నిర్వహించి తగిన సూచనలు చేయడం జరిగిందని, నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలను సీజ్ చేసి లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈరోజు ఇంటర్నల్ స్క్వాడ్ ఆంజనేయ సార్, ఆత్మకూరు ఏడీఏ గారి ఆధ్వర్యము, తర్వాత లోకల్ ఏడీఏ, అగ్రికల్చర్ ఆఫీసర్, గణపతి సీడ్స్ పెస్టిసైడ్స్లో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీచక్ర సీడ్స్లో కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మరి ఇన్కరెక్ట్ లేబులింగ్ అనేటువంటి నేపథ్యంలో ఈ గణపతి సీడ్స్లో కాటన్కి సంబంధించినటువంటి విత్తనాలు దాదాపుగా 1,84,000 రూపాయలు తాత్కాలికంగా అమ్మకూడదనేటువంటి నిలుపుదల ఒకటి చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీచక్రలో కూడా ఇంప్రాపర్ లేబులింగ్ ఒకటి, వెరైటీ నాట్ ఫౌండ్ ఇన్ ది ఫార్మ్ సి, దాని ఆ భాగంగా మరి చిల్లీ సీడ్స్ చాలా వరకు ఒక కార్టిలేజ్ కంపెనీకి సంబంధించినటువంటి ఆ చిల్లీ సీడ్స్ కూడా, అన్ని చిల్లీ సీడ్స్ కొన్ని దీంట్లో హైబ్రిడ్స్ కూడా ఉన్నాయి, అన్ని కలుపుకొని 7,69,000 రూపాయలు తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరిగింది. వీటికి సరైనటువంటి ఇన్ఫర్మేషను స్థానిక వ్యవసాయాధికారికి, ఏడీఏ గారికి చూపించినట్లయితే నిలుపుదలలు కూడా నిలిపివేయడం జరుగుతుంది. చూపించని పక్షంలో ఫర్దర్ యాక్షన్ సీడ్ యాక్ట్ ప్రకారము తీసుకొని వారి మీద మరి చర్యలు తీసుకోవడానికి మరి ఉపక్రమించడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. కాబట్టి లోకల్గా ఉన్నటువంటి నంద్యాల మరి అదేవిధంగా మిగతా మండలాల్లో ఉన్నటువంటి డీలర్స్ అంతా కూడా మీ రికార్డ్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే ఇవి అమ్మిన తర్వాత రికార్డు మెయింటైన్ చేసుకోలేరు, ఏ పొద్దు కాపొద్దు రికార్డు మెయింటైన్ చేసుకోవాలా. అదేవిధంగా వచ్చినది కరెక్ట్గా రికార్డులో స్టాక్ రిజిస్టర్లో ఎంటర్ చేసుకోవాలా, దానికి కంపెనీ లైసెన్స్ ఉండాలా, అదేవిధంగా మరి సోర్స్ ఆఫ్ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి, పీసీ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలా, సపోర్టెడ్ బై బిల్ ఉండాలా. ఇవి 3 లేని పక్షంలో అవి ఖచ్చితంగా మేము లేకపోతే ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకుంటాం. అవసరమైతే లైసెన్సులు సస్పెండ్ చేసేదానికి కూడా వెనుకాడమని మీ అందరికీ మరొకసారి వ్యవసాయ శాఖ తరఫున మరి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. సీజన్ స్టార్ట్ అవుతుంది కనుక ప్రతి ఒక్కరూ మరి ధృవీకరించబడినటువంటి లైసెన్సులు కలిగి ఉన్నటువంటి డీలర్లంతా కూడా జాగ్రత్తగా వ్యాపారం చేయాలని తెలియజేస్తున్నాం. గౌరవ వ్యవసాయ కమిషనర్ గారు మరియు జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు వారి ఆదేశాల మేరకు జిల్లాలో ఇంటర్నల్ స్క్వాడ్స్ ఏర్పాటు చేయడం అయింది. అంటే ఒక సబ్ డివిజన్లో అసిస్టెంట్ డైరెక్టర్ గారు, ఇంకో సబ్ డివిజన్లో విత్తన లావాదేవీలు అంటే వాటి ఎక్కడి నుంచి వచ్చాయి, సక్రమంగా ఉన్నాయా, వాటి నాణ్యత అవన్నీ పరిశీలించి
సక్రమంగా లేకున్నట్లయితే నిలుపుదల చేయడము లేదా చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసము ఇలాంటి ఇంటర్నల్ స్క్వాడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో 6 మంది సహాయ వ్యవసాయ సంచాలకులు రెగ్యులర్ని ఒకరొకరు ఒక డివిజన్కి తనిఖీగా పంపించడం జరిగింది. సో నా పేరు ఆంజనేయ, నేను సహాయ వ్యవసాయ సంచాలకులు ఆత్మకూరు. నంద్యాల డివిజన్లో ఉన్నటువంటి 6 మండలాల్లో విత్తనాలు ఎక్కడెక్కడైతే అమ్మకాలు జరుపుతున్నారో వాటి యొక్క రాకడ అంటే ఎక్కడి నుంచి వచ్చింది, వాటి యొక్క వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా, వాటి అమ్మకాలు సరిగ్గా జరుగుతున్నాయా లేదా, రిజిస్టర్లు రికార్డులు సరిగ్గా నమోదు చేస్తున్నారా లేదా, ఇవన్నీ తనిఖీ చేసి ఎక్కడైనా అవకతవకలకు పాల్పడినట్లయితే వాటిని నిలుపుదల చేయడము లేదా ఇంకా తీవ్రతరమైన పరిణామాలు ఉన్నట్లయితే సీజ్ చేయడము, ఇవన్నీ కూడా తెలియజేసి ఎప్పటికెప్పుడు మనకు జిల్లా కలెక్టర్ గారికి అట్లాగే కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు నేను నంద్యాల మండలంలోని కొన్ని విత్తన దుకాణాలను తనిఖీ చేయడం జరుగుతుంది. స్థానిక వ్యవసాయాధికారి గారు అట్లాగే సిబ్బందితో కలిసి సహాయ వ్యవసాయాలు కూడా మాతో పాటు హాజరయ్యారు. రోడ్లకు ఇరువైపున దర్శనమిచ్చే మన చింతలను తీర్చే చింత చెట్టు నుండి వచ్చే చింత చిగురు ఎంతో ఆరోగ్య ప్రదాయనిగా ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. చింత చెట్టుకు చిటారు కొమ్మన పచ్చ బంగారంలో మెరిసే నోరూరించే చింత చిగురు తింటే ఆరోగ్యంపై చింత ఉండదని పెద్దలు చెబుతున్నమాట. నోటికి పుల్లని రుచిని అందిస్తూ తినే కొద్దీ తినాలనిపిస్తుంది. నేటి కాలంలో చింత చిగురుకు భలే డిమాండ్ వచ్చింది. మార్కెట్ లో చింతకు ఉన్న డిమాండ్ అమాంతంగా పెరిగిపోయిందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. 100 గ్రాముల చింత చిగురు నేడు 100 రూపాయలకు చేరుకున్నది. చింత చెట్లు పూర్వం రహదారుల వెంట ఉండేవి. అయితే నేడు రోడ్ల వెడల్పు కారణంగా చెట్లు కనిపించడం లేదు. చైత్రమాసం దాటిన వెంటనే చింత చిగురు అందుబాటులోకి వస్తుంది. శాకాహార మాంసాహార కూరల్లో చింత చిగురును విరివిగా వాడతారు. చింత చిగురులో పోషకాలు ఉన్నాయి. 100 రూపాయల చింత చిగురులో 5.8 గ్రాముల ప్రోటీను, 10.6 గ్రాముల పీచు పదార్థాలు, 100 మిల్లీగ్రాముల కాల్షియం, 140 మిల్లీగ్రాముల ఫాస్ఫరస్, 20 మిల్లీగ్రాముల మెగ్నీషియం, విటమిన్ సి 3 మిల్లీగ్రాములు ఉన్నాయి. ఇండియన్ జర్నల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చింత చిగురుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని ప్రకటించింది. చింత చిగురులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంపొందిస్తాయి. శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. చింత చిగురులో డైటరీ ఫైబర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. జీర్ణ సంబంధిత వ్యాధులు రాకుండా, మలబద్ధకం లేకుండా, వైరల్ ఇన్ఫెక్షన్ జ్వరాలు రాకుండా నివారిస్తుంది. ఎముకల దృఢత్వం, థైరాయిడ్ నివారణకు దోహదం చేస్తుంది. ఇలా అనేక వ్యాధులు రాకుండా చిగురు ఉపయోగపడుతుంది. ఈ సీజన్ లభించే ప్రకృతి అందించిన చింత చిగురును ఆహారంగా తీసుకొని చింతలు లేకుండా ఉండండి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పనికి ఆహార పథకం క్రింద కరువు పనికి వెళ్లిన కూలికి పాము కాటు వేయడం జరిగింది. వెంటనే నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి బాగున్నట్లు తెలిపారు. నంద్యాల మండలం పోలూరు గ్రామంలో పనికి ఆహార పథకం కింద కరువు పనికి వెళ్లిన నరసింహులకు పాము కాటు వేయడం జరిగింది. వెంటనే బాధితుడిని నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వ్యక్తి పరిస్థితి బాగుందని తెలియజేయడం జరిగింది. అలాగే అదే గ్రామంలో పొలం పనుల్లో నిమగ్నమైన శాంతయ్య అనే వ్యక్తిని పాము కాటు వేయడంతో స్థానికంగా చికిత్స తీసుకున్నట్లు సమాచారం. ఇద్దరు ప్రాణాపాయం నుండి బయటపడ్డారని తెలిసింది. ఏం జరిగింది? కాలంలో మా గడ్డి అదెల్లంటే కోసుకుంటూ పోతున్నాను. కోసుకుంటూ పోతుంటే కోసి మళ్ళీ ఎత్తేస్తున్నాను. సరికి తీసుకొని దోవుతుంది కాలంలో. అది దోవుతుంటే అది చుట్టుండే, అది చుట్ట వేసుకొని కాలు కట్టుకొని 3 మాటలు ఇచ్చింది కానీ ఊడిపోలేదు. పైకి ఎంత వరకు వట్టే కట్టుకుంది అంతే కాటులో. నిన్నొక్కనే కడిచిందా? నిన్నొక్కని కడిచిందా? ఒక్కని కడిచింది. ఇంకొక మంచిగా వేరే సార్. ఆయన పేరేం పేరు? దానవయ్య కాదు, శాంతయ్య. ఆయన మట్టి మామూలుగా పొలం తీస్తున్నారంట. పొలం తీస్తుంటే మిరపక్కలు ఉన్నాయి, అది కడిచింది. ఆయన రాలేదా మీతో పాటు హాస్పిటల్? అంటే కరువు పని చేస్తున్నారా మీరు? కరువు పని. ఎవరు? పోలూరే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం, లక్షల్లో నష్టపోయిన దుకాణ యజమానులు. ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపుకు పటిష్ట ప్రణాళికకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్న జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్. నంద్యాల
జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారులు విస్తృతంగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల దుకాణాల తనిఖీ. చింతలు తీర్చే చింత చిగురు ఆరోగ్య ప్రదాయిని. నంద్యాల మండలం పోలూరులో కరువు పనికి వెళ్లిన కూలికి పాము కాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.